ఈసారి మన పంచాయతీ ఎలక్షన్స్ లో ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది. ఏంటో తెలుసా? అదే నోటా. అంటే పైన ఉన్న వాళ్ళెవ్వరూ నాకు నచ్చలేదు అని చెప్పే ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ టైం దీన్ని లోకల్ ఎలక్షన్స్ లో తీసుకొచ్చారు. అసలు ట్విస్ట్ ఏంటంటే మన పార్లమెంట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో చూసినట్టే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా నోటా బటన్ ఉంటుంది. కానీ రూల్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా ఏం కాదు. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థుల కంటే నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డా సరే మన ఎన్నికల సంఘం ఎలక్షన్ ని రద్దు చేయదట. నోటా తర్వాత మిగతా అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళనే విన్నర్ గా ప్రకటిస్తారు. నోటా అనేది మనం నిరసన తెలపడానికి ఒక ఆప్షన్ మాత్రమే. మాకు సరైన లీడర్ దొరకలేదని చెప్పడానికి ఇది ఒక హక్కు లాంటిది. కానీ ఫలితాన్ని మాత్రం మార్చదు. లీడర్లలో ఎవ్వరు నచ్చకపోతే ఓటు వేసే బదులు నోటాకి గుద్దేసి మన అసంతృప్తిని రికార్డ్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ పెద్ద ఎన్నికల్లో ఉంది. ఇప్పుడు మన లోకల్ ఎలక్షన్స్ లో కూడా రావటం ఒక మంచి డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పేయండి.